హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో వంకాయలు హార్వెస్ట్ చేసి మా ఊరి స్పెషల్ కర్రీ ఒకటి ఉందండి, అది చేసి చూపిస్తాను. ప్రతి భోజనాల్లోనూ అది కంపల్సరీ పెడతారండి. అది మా ఏరియాకి స్పెషల్ కర్రీ అన్నమాట. వంకాయతో చేసేది, అది చేసి చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లండి, అయినా అప్పటి నుంచి కాపు వస్తూనే ఉంది. పీకేయాలనిపించలేదు, అలానే ఉంచేసాను. ఇవన్నీ న్యూగా పెట్టిన మొక్కలు. ఇవి ధర్మాకోల్ టబ్స్లో పెట్టానండి, లైట్ వెయిట్ ఉంటుందని, టెర్రస్ ఇబ్బంది లేకుండా, వెయిట్ లేకుండా ఉంటుందని. ఇవి ఒక అక్క వాళ్ళు ఇచ్చారు. ఇవి ఇలా కింద స్టాండ్స్ చేసి వాటి మీద పెట్టాను. వంకాయలన్నిటిని వాటర్లో వేసి క్లీన్ చేసుకుందామండి. బౌల్లో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ముక్కలు కట్ చేసి దీంట్లో వేయాలండి. అలా చేస్తే కలర్ మారకుండా ఉంటాయి, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. లేతగా ఉన్నాయండి కాయలు. అప్పటికప్పుడు కోసిన ఫీల్ వేరుగా ఉంటుంది, కర్రీ టేస్ట్ కూడా చాలా మార్పు ఉంటుంది.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ ముక్కలన్నీ దీంట్లో వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. అలాగే కొంచెం చింతపండును వేసుకుందాము. ఇప్పుడు మీగడతో ఉన్న పెరుగును వేసుకుందామండి, ఒక 2 కప్స్. ఇప్పుడు 1 స్పూన్ సంబార్ కారంను వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాము. ఈ కర్రీ చాలా మందికి తెలియదండి, భోజనాల్లో పెడతారు. చిన్న ఫంక్షన్ అయినా మా ఏరియాలో భోజనాల్లో పెడతారు. 1/2 స్పూన్ పసుపుని కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ముందుగా వేయటం వల్ల పెరుగు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అది మీగడ పెరుగు వేసాం కదా. ఇప్పుడు ఈ పెరుగును టేస్ట్ చూసినట్లయితే ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలిసిపోతుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 6 స్పూన్స్ ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలను వేసుకుందామండి. పోపు కూడా హీట్ అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఈ కర్రీని కొంచెం బాయిల్ అయిన దాకా కలుపుతూ ఉండాలండి. బాయిల్ అయిన తర్వాత మూత పెట్టాలి. అలా లేనట్లయితే పెరుగు ముందుగా వేసాం కదండి, కొంచెం విరిగిపోయినట్లుగా వస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నందువల్ల అలా రాదన్నమాట. ఇలా బాయిల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వాలండి మీడియం ఫ్లేమ్లో. కర్రీ బాయిల్ అవుతుందండి. కొంచెం సేపు ఆగిన తర్వాత మూత ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. కర్రీ రెడీ అయిందండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.